హ్యాండిక్యాప్డ్ పర్సంటేజ్ వీళ్ళు తీసుకుపోయి 40% తీసుకొచ్చి రద్దు చేస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే 4,000 రూపాయల పెన్షన్ రాకపోగా కొన్ని పెన్షన్లు పీకేస్తారు. హ్యాండిక్యాప్డ్ పెన్షన్ 6,000 రూపాయలు రాకపోగా ఉన్న పెన్షన్లు పీకేస్తారు. ఇవాళ నువ్వు ఇక నేను ఎవరు నమ్మాలి చెప్పు? గవర్నమెంట్ని తీసేస్తున్నప్పుడు నువ్వు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఎట్లా నమ్ముతావండి? అందుకనే మోసం మాటలు తప్ప అనేక ఇట్లాంటి చెప్పుకుంటూ కొన్ని 100 ఉన్నాయి. ఈ రైతులకైతే ఎన్ని ఇచ్చిండండి? 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఎట్ టైం చేస్తా. ఓ తెలంగాణ రైతులారా, నా మాట వినండి, నమ్మండి. మీకు రుణం లేకపోతే బ్యాంకుకి ఇప్పుడే వెళ్ళండి, 2 లక్షల రూపాయలు తీసుకోండి, నేను 9వ తారీఖున అధికారంకి వస్తా, 10వ తారీఖు నాడు సంతకం పెడతా అని చెప్పి నేనా ఆయన? నేను ఏమంటానంటే, ఇప్పుడు బీజేపీ మాట్లాడము లేకపోతే మీరు ధర్నాలు చేయడము రైతులు తిట్టడం పక్కన పెడితే, రేవంత్ రెడ్డి గారు నేను ఏం సూచన చేస్తున్నా అంటే, నీకేమైనా విజ్ఞత ఉంటే నీవిచ్చిన మాట నిలుపుకునేటువంటి మనిషివి అయితే నువ్వు ఆనాడు మాట్లాడిన మాటలను ఒకసారి టీవీలలో విని దీంట్లో ఏం చేయగలిగినా ఏం చేయలేకపోయినా ఏం చేయగలను చెప్పరాదు? ఎవడంటాడు మరి చెప్పండి? మాటలేమో కోటలు దాటే, కాళ్ళు మాత్రం తంగలు దాటినట్టు ఉండే. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, రిటైర్డ్ అయ్యేటువంటి ఉద్యోగికి వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఇవ్వలేకపోతున్నావు, నిజం కాదా రేవంత్ రెడ్డి గారు చెప్పండి? దాస్తే దాగుతుందా ఇది? 2, ఇవాళ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి సిబ్బందికి అవుట్సోర్సింగ్ సిబ్బంది జీతాలు లేక 4-5 ఏళ్ళు అవుతుంది, నిజం కాదా మీరు చెప్పండి? 3 ఏళ్ళు అవుతుంది, 2021-22 అనుకుంటా నాకు తెలిసి 3 సంవత్సరాలుగా పేద పిల్లలు చదివేటువంటి డిగ్రీ ఇంటర్మీడియట్ కాలేజీలలో లేదా ఇంజనీరింగ్ కాలేజీలలో ఇవాళ 3వ సంవత్సరం ఇది 3వ సంవత్సరం. ఇంతవరకు వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ రాకపోతే, వాళ్ళ సర్టిఫికెట్లు ఎక్కడైనా ప్రైవేట్ నౌకరీ పోదామన్నా గవర్నమెంట్కి ఏదైనా అప్లై చేసుకుందామన్న సర్టిఫికేట్ లేకపోతే వాళ్ళే స్వయంగా డబ్బులు కట్టి సర్టిఫికేట్ తీసుకుపోతున్నమాట. వాస్తవం కదా? ఇవాళ ఆ ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వలేక వాళ్ళు పిలిపించేసి మీరు ఏమంటారు, సెటిల్ చేసుకోండి. ఏం సెటిల్ చేసుకుంటారో చెప్పండి? నిన్ను నమ్మి వాళ్ళు చదువు చెప్పిరి, జీతాలు ఇవ్వకుండా ఆగుతుందా? కరెంటు బిల్లు కట్టకుండా ఆగుతుందా? బిల్డింగ్లకు కిరాయి కట్టకుండా ఆగుతుందా? లేదా బిల్డింగ్ సొంతంగా కట్టుకుంటే బ్యాంకు రుణాలు ఆగుతాయా చెప్పండి? 3 ఏళ్ళు అవుతుంది, ఎట్లా నడుస్తాయని చెప్పండి? నీ రాజ్యంలో ఇవాళ కాలేజీల పరిస్థితి ఇట్లా ఉన్నది, కాలేజీలో చదివేటువంటి విద్యార్థుల పరిస్థితి ఇట్లా ఉన్నది. ఇంకా నువ్వు ఎన్ని చెప్పినావు ఇవన్నీ చెప్తే ఉడవదు. ఇలా నేను ఫారెన్ పంపిస్తా పిల్లల్ని, 5 లక్షల రూపాయల మీకు అకౌంటు, మీకు కార్డు ఇస్తా, ఎప్పుడంటే అప్పుడు దాన్ని వాడుకోవచ్చు అని చెప్పి 100 ఇచ్చింది. ఆ 100 జోలికి పోతలేదు, కానీ అవి మొత్తం చెప్తే నాకు మతిపోతుంది, వినే వాళ్ళకే మతిపోతుంది. అసలు ఆయన చెప్పినట్టు గుర్తుందో లేదో కానీ ప్రజలు మాత్రం ఇవన్నీ మర్చిపోయింది. అందుకని నీవు ఏమేమి హామీలు ఇచ్చినావో ఇన్ని రోడ్ మ్యాప్ చెప్పు. ఇవాళ నేను ఈ ఫీ రియంబర్స్మెంట్ ఇప్పటిలో ఇస్తూ, ఈ 2,500 రూపాయలు ఇప్పటిలో ఇస్తా, 4,000 రూపాయల పెన్షన్ ఇప్పటిలో ఇస్తా, ఆడపిల్లలకి స్కూటీ ఇప్పటిలో కొనిస్తా, ఈ తులం బంగారం ఇప్పుడు ఇస్తా, ఇట్లా ప్రకటించు. ఎవడొద్దంటాడు? మా మంత్రులు మా మీద గయ్యమంటారు, కానీ ఇచ్చేటప్పుడు తెలియదా? నేను కొత్త పార్టీ, కొత్తగా పుట్టిన ఎన్టీ రామారావు అంటే కొత్తగా పార్టీ పెట్టి వచ్చిండు, అర్థం ఉంది. నీ పార్టీ 100 సంవత్సరాల పైబడి చరిత్ర ఉన్న పార్టీ, నీ పార్టీ రాష్ట్రంలో 40-50 సంవత్సరాలు పాలించిన పార్టీ, నీ పార్టీ దేశాన్ని పాలించిన పార్టీ, నీకు కూడా నీ దగ్గర అనేక మంది అనుభవం ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు, ఇక్కడ సలహాదారులు ఉన్నటువంటి పార్టీ. మరి నీ పార్టీకి అవగాహన లేక ఇచ్చినవా ఇది? అంటే ఎన్ని అడ్డదారులైనా తొక్కి అడ్డమైన హామీలు ఇచ్చి అధికారమే పరమావధిగా బతికిన పార్టీ, లేకపోతే నిజంగా అన్నీ అర్థం చేసుకొని నువ్వు ప్రజలకు న్యాయం చేస్తామని వచ్చినావు? నువ్వు చెప్పాలి, మేమెందుకంటే చెప్పండి. ఇప్పుడు మేము ఎవరం మాట్లాడే చక్కర్లేదండి, ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇలా కేసీఆర్ నైజం తెలవడానికి, కేసీఆర్ ఇలా మొత్తం ప్రజాక్షేత్రంలో అనిపించుకోవడానికి టైం చాలా పట్టింది. కానీ అతి తక్కువ ఒక 6 నెలలకే ప్రజాక్షేత్రంలో ఈయనకు పరిపాలన అనుభవం లేదని, ఈయన అంత పిట్టలతో మాటలని, ఈయనకు మాటకు చేతకు పొంతన లేదని ఇలా తెలంగాణ సమాజానికి అర్థమైన మాట వాస్తవం. ఇప్పటికైనా నేనడు కాదండి, ఇదంతా పక్కకు పెట్టు. ఆయన నిన్నటి దాకా అధికారం రావడానికి ఎంతో ప్రయత్నం చేసినప్పుడు మా రాధాకృష్ణ గారు, మా ఆంధ్రజ్యోతి, మా ఏబిఎన్, ఇవాళ నిన్న వారి ఆర్కే పలుకు చూస్తే అనిపిస్తుంది, ఓహో వారు కూడా చూసి తట్టుకోలేక భరించలేక రేవంత్ రెడ్డి బీ కేర్ఫుల్ అని చెప్పి ఒక హెచ్చరిక ఇచ్చిందంటే నీకు